అకార్డింగ్ టు ద సోర్సెస్ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోడీ గారు చెప్పారు. ఒక సంవత్సరం పాటు బంగారం కొనొద్దన్నారు. అకార్డింగ్ టు ద సోర్సెస్ నేను ఇప్పుడు చైనా బంగారం దుకాణంలో ఉన్నాను. ఎందుకు ఉన్నానంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు చెప్పడానికి. వాళ్ళు చాలా 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 విలువైన పనులు చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మనం తప్పెక్కడ చేస్తున్నాం అంటే ఇప్పుడు చూసుకుంటే అకార్డింగ్ టు ద సోర్సెస్ 2018లో 1,00,000 కోట్లు విలువ గల బంగారం దిగుమతి చేసుకున్నాం. 2019లో 2,00,000 కోట్లు, 2020లో 3,00,000 కోట్లు, 2024లో 5,00,000 కోట్లు, 2025లో 6,00,000 కోట్ల విలువ గల బంగారం, 2027 వచ్చేసరికి అది 8,00,000 బంగారం కోట్లు అవుతుందని. అందుకే ఇది ఎలా అంటే ఇక్కడ దిగుమతి చేసుకుంటున్న బంగారం అంతా ఏం చేస్తున్నాం, ఒంటి మీద నగలకి, నట్రాలకి, హారాలకి, అడ్డంకిలకి గట్ట కొనేసుకుంటున్నాం. ఇంకోటి ఎనపెట్టులో పెట్టుకుంటాం. సో దీనివల్ల రూపాయి పతనం అయిపోతుంది, డబ్బు సర్క్యులేట్ అవుతుంది. బంగారం చాలా విలువైంది, అది అందరికీ తెలుసు. సో చైనా వాళ్ళు ఏం చేస్తారంటే బిస్కెట్లు కొనుక్కుంటారు. ఆ బిస్కెట్లు కొనుక్కొని ఏ అది విలువ డబ్బు రేట్ వచ్చినప్పుడు మళ్ళంటి వాళ్ళకి అమ్మేస్తుంటారు. వీళ్ళు నాస్తికులు, ఒంటి మీద సొత్తు ఉండదు, ఏముండదు ఒంటి మీద. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంతవరకు ఎందుకు, మా అమ్మ విషయానికే చూసుకుందాం అండి. మా అమ్మ ఒంటి మీద ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి 6 గాజులు, ఈ చేతికి 6 గాజులు, డజన్ గాజులు, ఒంటి మీద హారం, మంగళసూత్రం, చైను. ఇప్పుడు మళ్ళీ దానికి తోడు ప్రతి వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పుడు కొంచెం బంగారం కాసు, ఇంకొంచెం నగ కొనద్దే అంటే మంగళకరం మంగళకరం మంగళకరం, ఆకారం ఈకారం అని చెప్పి సంస్కృతి సాంప్రదాయ పేరు చెప్పి కొనిస్తూ ఉంటుంది. మా అమ్మే కాదు, ఏ అమ్మైనా అంతే. మా అమ్మనే నేను ఆపలేనంటే ఏ అమ్మని నేను ఆపలేను. అసలు సంస్కృతి సంప్రదాయాలు కలిగిన దేశాన్ని మనం ఆపడం కష్టం. దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటే ఒక సంవత్సరం పాటు బంగారం కొనడం నిషేధించాలి. అప్పుడే రేట్లు దిగుతాయి. ఇంకోటి, ఎనపెట్టులో ఒక్కొక్కటికి 100 కేజీలు 200 కేజీలు బంగారం ఉంది. ఎందుకంటే నోట్లు అయితే పుచ్చిపోతాయని చెప్పి బంగారం కొని దాచుకున్న పత్తాపారాలు బాపతలు ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చి మీరు పేదోళ్ళకి ఇచ్చేది. గుండాయిని చెప్పినట్లు ఏది ఉచితంగా రాదు. ఓకే. ఎక్కడ ధర తక్కువ ఉంటే ఎక్కడ ధర ఎక్కువ ఉంటే ఆ బంగారం దుకాణంలో ఇవి 100 కేజీలు 200 కేజీలు అమ్మేశారు అనుకో, మనం ఈ చైనా నుంచి, దుబాయ్ నుంచో, రష్యా నుంచో మనం బంగారం, అమెరికా నుంచో బంగారం దిగుమతులు చేసుకోవాలి. దానికి అక్కర్లేదు. ఎందుకంటే మనం బంగారం దిగుమతి చేసుకునే క్షమంలో మన రూపాయిని డాలర్లో మార్చి మళ్ళీ ఆ డాలర్ని మనం బంగారం దిగుమతి చేసుకోవడానికి ఉంటున్నాం. ఇక్కడ డాలర్ పతనం అవ్వడానికి మెయిన్ కారణం ఈ బంగారం, పెట్రోల్. ఓకే. సో బంగారాన్ని ఒక సంవత్సరం పాటు ఆపి తీరా, లేదంటే దేశం సంకనాకపోతుంది. ఇంకో 30 రోజుల్లో దేశం దివాలా తీయడానికి సిద్ధంగా ఉంది. దేశం చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది అకార్డింగ్ టు ద సోర్సెస్. చైనా వాళ్ళు నాస్తికులు కాబట్టి ఒంటి మీద ఒక్కడికి ముక్కు సొత్తు కూడా లేదు. మొక్క సొత్తు లేదు. వీళ్ళు బిస్కెట్ కొనుక్కుంటారు 10,000కి, 12,000 అయ్యేసరికి అది 12,000కి అమ్మేసి రూ. 2,000 పాకెట్లో పెట్టుకుంటారు. ఆ 2,000 లాభం మన మీద వస్తుంది. ఎందుకంటే మనం ఒక్కలమే కదా 197 దేశాల్లో వడ్డంకిలు, అడ్డంకిలు, ఆ అంకిలు ఈ అంకిలు వాడేది. మొత్తం నగలు, నట్రాలు, చైన్లు మన సంస్కృతి సాంప్రదాయం కలిగిన దేశం. మిగతా వాళ్ళందరూ ఎవరు వేసుకోరు, మనం ఒక్కరు తప్ప.